రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గత వారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వానికి తాను ముగ్గురినే నమ్ముతానని, అది ఇండియా, చైనా, బ్రెజిల్ అని ప్రకటించడంతో అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. వెంటనే మోదీని రంగంలోకి దిగి శాంతి చర్చలు జరపాలని, ఎలాగైనా యుద్ధం ఆపించాలని కోరాయి. ఇక ఈ యుద్ధంలో రష్యా కావాలనే ఇండియాను వివాదంలోకి లాగుతోందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. యుద్ధం మొదలై 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఓవైపు యుక్రెయిన్ పూర్తిగా నేలమట్టం చేసింది మాస్కో. అదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యాకు చెందిన తమరు క్షేత్రాలపై దాడులు చేసి భారీగా ఆస్తిని నష్టం చేస్తోంది. అయితే తాజాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఓ అడుగు దిగొచ్చి ఈ యుద్ధం పరిష్కారానికి తాను కేవలం ముగ్గురిని మాత్రమే నమ్ముతానని, వారిలో ఇండియా, చైనా, బ్రెజిల్ అని స్పష్టం చేశారు. ఈ దేశాలన్నీ బ్రిక్స్లో సభ్య దేశాలు. పుతిన్ తాజా కామెంట్స్తో అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. పుతిన్ కావాలనే ఇండియాను ఉచ్చులో లాగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పాశ్చాత్య దేశాలు. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ఇండియాకు రష్యాకు మధ్య ఉన్న సుదీర్ఘ మైత్రిని ఉపయోగించుకుని ఇండియా వెంటనే పుతిన్ చట్టవిరుద్ధంగా ప్రారంభించిన యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. అదే సమయంలో పుతిన్ను యుఎన్ చార్టర్ను గౌరవించాలని ఇండియా కోరారు. ఇండియా రష్యాకు సుదీర్ఘ కాలంగా మిత్రదేశం, ఇది జగమెరిగిన వాస్తవం. అమెరికా తరపున తాము కూడా ఇండియాను శాంతి చర్చలకు నేతృత్వం వహించాలని కోరుతున్నాం. పుతిన్ను వెంటనే యుద్ధాన్ని నిలిపివేసి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరుతున్నాం. పుతిన్ను యుఎన్ చార్టర్ను గౌరవించాలని, అదే సమయంలో యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, వారి భూభాగంలో జోలికి పోరాదని సూచించారు. భారత ప్రభుత్వానికి అటు రష్యాతో సన్నిహిత సంబంధాలున్నాయి. అదే సమయంలో అమెరికాతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కో వెళ్లి పుతిన్ను కలిసొచ్చిన విషయాన్ని మీడియా ప్రతినిధి ఒకరు మిల్లర్కు గుర్తు చేశారు. కాగా మోదీ రష్యా పర్యటనలో పుతిన్తో జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గురించి జరిగిన చర్చ గురించి ప్రస్తావించారు. నాన్ టారిఫ్ ట్రేడ్కు మధ్య ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ల పెంచుకోవాలని నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 8.4 లక్షల కోట్లకు విస్తరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదిలా ఉండగా మోదీ అటు పుతిన్లు ద్వైపాక్షిక సమావేశంలో స్వేచ్ఛా వాణిజ్యం గురించి ప్రస్తావించారు. అలాగే EAEU ఇండియా ఫ్రీ ట్రేడ్ ఏరియాను ఏర్పాటు చేయాలని ఇరువురు నాయకులు సమావేశం తర్వాత సంయుక్త ప్రకటనలో ప్రస్తావించారు. అలాగే ఇరు దేశాల వాణిజ్యానికి స్థానిక కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని ఒప్పందానికి వచ్చాయి. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మ్యూచువల్ సెటిల్మెంట్ చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు మోదీ, పుతిన్. రష్యా పర్యటనలో మోదీకి పుతిన్ రష్యాలో అతిపెద్ద సివిలియన్ అవార్డును ప్రజెంట్ చేశారు. వాస్తవానికి ఈ అవార్డును మోదీకి 2019లోనే ప్రకటించారు. ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. రష్యా పర్యటనలో మోదీ పుతిన్తో మాట్లాడుతూ ప్రధానంగా యుద్ధం గురించి ప్రస్తావించారు. భవిష్యత్ తరాల కోసం యుద్ధాన్ని ఆపాలని కోరారు. శాంతి చర్చలు ప్రారంభించాలని సూచించారు. సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లతో శాంతి చర్చలు ముందుకు సాగవని మోదీ పుతిన్కు గుర్తు చేశారు. ఒక మిత్రునిగా మీకు సలహా ఇస్తున్నాను. భవిష్యత్ తరాలకు మెరుగైన జీవితం అందించాలంటే శాంతి నెలకొల్పడం అత్యవసరమని సూచించారు. యుద్ధంతో సమస్య పరిష్కారం కాదని మోదీ నొక్కి చెప్పారు. చర్చల ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని పుతిన్కు మోదీ సూచించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్పై రష్యా ఫిబ్రవరి 24, 2022లో యుద్ధానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి నుంచి యుద్ధం నిరాటకంగా కొనసాగుతోంది. యుద్ధంలో ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి. యుద్ధం మొదలైన తర్వాత మోదీ మాస్కోలో కాలు మోపడం ఇదే మొదటిసారి. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుతుంది. యుక్రెయిన్, రష్యాల మధ్య శాంతి చర్చలకు తాను చొరవ తీసుకుంటానని మోదీ చెప్పారు. అదే సమయంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు మాత్రం కొనసాగుతుందన్నారు ఇండియన్ పీఎం మోదీ. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి యుద్ధంలో అమాయక పసిపిల్లలు మృతి చెందడం చూసి చలించిపోతున్నారన్నారు. ఈ విషయాన్ని మీతో పలుమార్లు చర్చించారని పుతిన్ దృష్టికి తెచ్చారు మోదీ. ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని అమెరికా మోదీని వెంటనే పుతిన్తో చర్చలకు చొరవ తీసుకోవాలని కోరుతోంది. మరి పుతిన్ ఉద్దేశపూర్వకంగా ఇండియాను ఉచ్చులో లాగాలని చూస్తున్నారా అన్న అనుమానాలు పాశ్చాత్య దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.